రేపు సోమవారం. రేపు సోమవారం రోజున ఒక చిన్న బెల్లం ముక్కతో ఈ పరిహారం చేయండి. ఇలా బెల్లం ముక్కతో ఈ పరిహారం చేయటం వల్ల కోట్ల అప్పు ఉన్నా సరే అది ఖచ్చితంగా తీరిపోతుంది. అంతేకాదు, మీ ఇంట్లో సంపద ఆగట్లేదు, సంపద నిలవట్లేదు, ధనం నిలకడగా ఉండట్లేదు అనుకున్నా ఖచ్చితంగా ఈ పరిహారం అనేది బాగా యూజ్ఫుల్ అవుతుంది, అంటే బాగా వర్తిస్తుంది. అంతేకాదు, రేపు సోమవారం రోజున చేసే ఈ పరిహారం వల్ల మీ ఇంట్లోకి ధన ప్రవాహం అనేది వస్తూనే ఉంటుంది. అంతేకాదు, మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి, అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అంతేకాదు, మీకు వివాహం జరగట్లేదు అన్నా, వివాహంలో ఆటంకాలు ఉన్నా అది కూడా మీకు తొలగిపోతుంది. అంతేకాదు, కష్టాలు, బాధలు, కన్నీళ్లు కూడా అన్నీ ఖచ్చితంగా పోతాయి. లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. పార్వతి శివపార్వతుల అనుగ్రహంతో మీరు ఎల్లవేళలా కూడా డబ్బుని మీ ఇంట్లో కళ్ళతో చూస్తూనే ఉంటారు. అంటే డబ్బు లేదు, డబ్బుకి లోటు అనే ఒక మాటే రాకుండా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది ధనపరమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం. పరమశివుణ్ణి సోమవారం రోజున అభిషేకిస్తే అలాంటి వారికి అన్ని కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే పరమశివుణ్ణి అభిషేక ప్రియుడు అంటారు. అంతేకాదు, శివుణ్ణి బోలాశంకరుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటూ ఉంటారు. అలాంటి పరమశివునికి ఇష్టమైనటువంటి రోజు సోమవారం. మన హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క రోజుని ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడింది. అందులో సోమవారం పరమశివునికి అంకితం ఇవ్వబడింది. అదేవిధంగా ఈ సోమవారం రోజున గనక ఎవరైనా ఈ చిన్న పరిహారాన్ని పాటించినట్లు అయితే ఖచ్చితంగా వారి జీవితంలో అన్ని దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. చాలామంది ఈ రోజుల్లో అప్పులు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే అది అనుకోకుండా వారికి అవసరానికి లేదా అత్యవసరానికి అప్పులు అనేవి చేయవలసి వస్తూ ఉంటుంది. అయితే ఆ అప్పుల సమస్యలు తొలగిపోవాలి అన్నా, లక్ష్మీదేవి కటాక్షంతో అప్పు ఇచ్చే స్థాయికి ఎదగాలి అన్నా ఖచ్చితంగా రేపు సోమవారం రోజున బెల్లంతో ఈ పరిహారం చేయండి. మన భారతీయ సంస్కృతి ప్రకారం ఖచ్చితంగా ఏ శుభకార్యమైనా లేదా ఏ శుభం జరిగినా, ఏ చిన్న తీపి శుభవార్తను విన్నా అక్కడ తీపి పదార్థం అనేది ఉంటుంది. అయితే తీపి పదార్థాలలో బెల్లానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే బెల్లం అనేది ఎక్కువ ఔషధ గుణాలతో కలిగి ఉంటుంది. అంటే శుభకార్యానికి, తీపి శుభవార్తలకి వినటానికే కాదు, బెల్లం అనేది ఎక్కువగా ఆధ్యాత్మిక పరంగాను, ఆయుర్వేద పరంగాను, అలానే ఈ బెల్లం అనేది శాస్త్రపరంగా, సైన్స్ పరంగా రెండు విధాలుగా కూడా మేలు చేస్తుంది. బెల్లంలో ఐరన్ శాతం అనేది అధికంగా ఉంటుంది. కనుక బెల్లాన్ని తినటం వల్ల, ప్రతినిత్యం ఒక చిన్న ముక్క బెల్లాన్ని తినటం వల్ల మనకు ఐరన్ లోపాలు వంటివి తొలగిపోతాయి. అంతేకాదు, మన శరీరంలో బ్లడ్ అనేది పెరుగుతూ వస్తుంది, వీక్నెస్ అనేది తొలగిపోతుంది. ఇలా చూసుకుంటే మనకు సైన్స్ పరంగా కూడా మేలు జరుగుతుంది. అలానే బెల్లం అనేది ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది. లక్ష్మీదేవికి బెల్లం అంటే చాలా ఇష్టం. బెల్లం అనేది చెరుకుతో తయారు చేస్తారు. లక్ష్మీదేవికి చెరుకు అంటే చాలా ఇష్టం. ఇలా ప్రతి శుభకార్యంలో బెల్లం అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాము. అలాంటి బెల్లంతో రేపు సోమవారం రోజున చేసే ఈ పరిహారం ఎన్ని కోట్ల అప్పు అయినా సరే, ఇలా సోమవారం రోజున బెల్లంతో చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మన అప్పుల సమస్యను తొలగిస్తుంది. అప్పులే కాదు, ఇతర డబ్బుపరమైనటువంటి ఏ రకమైన సమస్యలు అయినా ఖచ్చితంగా తొలగిపోతాయి. బెల్లం అనేది మనకు ప్రతి శుభకార్యంలో ఉపయోగించేది. ఆర్థిక సమస్యలను కూడా తొలగిస్తుంది బెల్లం. అయితే ఈ బెల్లంతో మరి ఎలా పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా సోమవారం రోజున పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలి. పరమశివునికి బిల్వదళాలు సమర్పించాలి. వీలుంటే మీరు పంచామృతాలతో అభిషేకం చేస్తే గనక మరీ మంచి ఫలితం అనేది లభిస్తుంది. ఇక మీకు ఉండే అప్పులు, ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అంతేకాదు, మనం అనుకోకుండా చాలాసార్లు అప్పులు అనేవి చేయవలసి వస్తుంది. కొన్నిసార్లు మనకు అప్పు చేయాలి అని లేకపోయినా అత్యవసరానికి అప్పు అనేది చేయవలసి వస్తుంది. అలా చేసిన అప్పు అనేది పెరుగుతూ వస్తుంది, కానీ దరిద్రం మన వెంటున్నప్పుడు తరగదు. అలాంటి దరిద్రాలు, అప్పులు రెండూ తొలగిపోవాలి అంటే రేపు సోమవారం రోజున బెల్లంతో ఇలా చేయాలి. అయితే మరి బెల్లంతో ఏం చేయాలో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం.
దీనికోసం అని ముందుగా ఒక బెల్లం ముక్కను తీసుకోవాలి. అంటే కొంచెం పెద్ద సైజులో ఉండే బెల్లాన్ని తీసుకోవాలి. మరీ చిన్న సైజులో ఉండేది కాకుండా ఆ బెల్లం పైన మన అప్పుల సమస్యను రాసే అంత ఉండాలి. అలాంటి ఒక బెల్లం ముక్కను తీసుకొని దానిపైన మనకు ఎంతైతే అప్పు ఉందో అంత అప్పుని రాయాలి. అలా రాసిన తర్వాత ఆ బెల్లాన్ని ఒక ఆకు పైన పెట్టాలి. తమలపాకు కావచ్చు, లేదా ఏదైనా ఒక రాగి ఆకు, ఇలాంటి ఆకుల పైన పెట్టేసి దానిని పెట్టిన తర్వాత ఓం నమ శివాయ అని 9 సార్లు లేదా 11 సార్లు చెప్పుకోవాలి. అలా చెప్పుకున్న తర్వాత ఆ ఆకుని మడిచి వేసి దానికి దారంతో కట్టివేయండి. అంటే దానిని గట్టిగా బెల్లం బయటికి రాకుండా దారంతో కట్టండి. అలా కట్టిన దానిని పారే నీటిలో వేసేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మనకు ఉండే సమస్యలు అనేవి తొలగిపోతాయి. అంతేకాదు మనం నీటిలో వేసినటువంటి ఆ బెల్లం ఎంత వేగంగా కొట్టుకుపోతుందో అంత వేగంగా మన అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయని గుర్తుంచుకోవాలి. అంతేకాదు మనకు ఇంట్లో ఎక్కువగా నెగిటివిటీ ఉన్నట్లు అయితే రేపు సోమవారం రోజున పాలల్లో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి దానిని బాగా మిక్స్ చేసి తర్వాత ఆ పాలను మీ ఇంట్లో గోడలపైన చల్లండి. ఇలా చల్లటం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది, దరిద్రం తొలగిపోతుంది. ఇంట్లో నుండి దుష్టశక్తి బయటికి వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. ఇలా చేస్తే ఖచ్చితంగా మనం ఊహించిన మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. పరమశివుని అనుగ్రహంతో డబ్బు ఏదో ఒక రకంగా దోసుకు వస్తుంది. అంతేకాదు సమాజంలో మనకు మంచి పేరు, ప్రతిష్ట, గౌరవం కూడా లభిస్తాయి. మనం నచ్చినటువంటి జీవితాన్ని కూడా గడపవచ్చు. అప్పు అంటే తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి వెళ్ళవచ్చు. అప్పుల గోల అనేదే ఉండదు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆర్థిక రీత్యా కూడా మనం కోరుకున్నవన్నీ కూడా మనకు ఖచ్చితంగా లభిస్తాయి. అలానే మన జీవితంలో నుండి ప్రతి సమస్య కూడా వెళ్ళిపోయి మనకు అన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. 1, 2 కాదు, ఇక ప్రతీది కూడా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలోనూ మంచి జరుగుతుంది. ఇలా పరమశివుని పైన నమ్మకాన్ని ఉంచి ఖచ్చితంగా రేపు బెల్లంతో ఈ పరిహారం చేస్తే మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది. అప్పులు అనేవి అసలు అంచుకు కూడా ఉండకుండా వెళ్ళిపోతాయి. ఇలా మనకు అప్పులు ఉన్నాయి, అప్పులు తీరాలి అంటే రేపు సోమవారం చాలా పవిత్రమైనటువంటి రోజు, చాలా మంచి రోజు కనుక రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఇలా బెల్లంతో ఈ పరిహారం చేయండి. బెల్లంతో చేసే ప్రతి పరిహారం కూడా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అయితే కలిగింపజేస్తుంది. కనుక బెల్లంతో రేపు ఈ పరిహారం చేస్తే బ్రహ్మాండమైన యోగం కలుగుతుంది. ఆ యోగం వల్ల మీరు అదృష్టవంతులుగా కూడా మారిపోతారు. ఇక తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజున బెల్లంతో ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం